నమస్తే వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో నేను మీ శ్రీ సత్య ఈ రోజు మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను అదేంటంటే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకారంలో నరేంద్ర మోదీ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక మధ్య చిన్న చిట్ చాట్ జరిగింది ఆ చిట్ చాట్ 3 నిమిషాలు జరిగింది ఆ 3 నిమిషాల చిట్ చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అసలు పవన్ కళ్యాణ్ కి నరేంద్ర మోదీకి మధ్య జరిగిన ఆ చిట్ చాట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారి ప్రమాణ స్వీకారానికి అన్ని రాష్ట్రాల నుంచి మంత్రులు ప్రధానమంత్రి వచ్చారు అయితే మంత్రులందరికీ నమస్కారం చేస్తూ ప్రధానమంత్రి వెళ్ళిపోతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక్కసారిగా ఆగి ఆయన చెయ్యిని అందుకుని ఒక మాట మాట్లాడారు నవ్వుతూ ఏమన్నారంటే ఏంటి కాషాయం వేశావు మరో యోగి ఆదిత్య అవుతావా లేదా హిమాలయాలకు వెళ్తావా అంటూ నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ ని అనడం జరిగింది అయితే పవన్ దానికి నవ్వుతూ చిరునవ్వు నవ్వుతూ ఒక సమాధానం చెప్పారు నేను హిమాలయాలకు వెళ్తా కానీ ఇంకొంచెం సమయం ఉంది అంటూ చిరునవ్వు నవ్వుతూ పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది So he was saying, are you planning to go to Himalayas or what? Sab chhod ke. And I said, maybe the next little extension of that. I said, still there's a lot of time to go to Himalayas. Now do your job. That's what I said. మనకు తెలిసిన విషయమే కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి కూడా జనసేనాని నరేంద్ర మోదీకి సపోర్ట్ గానే ఉంటూ వాళ్ళిద్దరి మధ్యన ఒక స్నేహం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే అయితే వీరిద్దరి మధ్యన ఉన్న స్నేహం ఎలాంటిదో ఇప్పుడు ఈ వీడియోతో అందరికీ మరొకసారి రుజువైంది అదేంటో పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ ఎప్పుడు కలిసినా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు 2014లో కూడా పవన్ కళ్యాణ్ తన స్వతహాలతో నరేంద్ర మోదీకి సపోర్ట్ చేసి నరేంద్ర మోదీ ఫస్ట్ పిఎం అవడానికి పవన్ కళ్యాణ్ హెల్ప్ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే పవన్ రాజకీయాలకు వచ్చిన నాటి నుంచి మోదీ పవన్ వెనుకనే నిలబడ్డారు 2024లో మోదీ మూడవసారి సీఎం అవడానికి ఏపీ కూటమి రావడానికి కూడా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర వహించారు మహారాష్ట్ర ఎలక్షన్లో కూడా పవన్ బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసి మహారాష్ట్రలో బీజేపీ రావటానికి ప్రథమ సూత్రధారి అయ్యారు ఇలా పవన్ మోదీ మధ్య స్నేహం రోజు రోజుకు పెరిగిపోతూనే వచ్చింది మరొకసారి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లోకి నిలబడిన తర్వాత ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత ఒక ప్రసంగంలో పవన్ ను తుఫాన్తో పోల్చి నరేంద్ర మోదీ ప్రసంగ సభలని ఉత్తేజపరిచారు వీళ్ళిద్దరి మధ్యన స్నేహం చూస్తుంటే ఒకరికొకరు సహాయం చేసుకునే విధానం వాళ్ళిద్దరి మధ్యన ఫన్నీ చిట్ చాట్స్ చూస్తుంటే స్నేహానికి వయసుతో సంబంధం లేదని పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ ప్రూవ్ చేస్తున్నారు ట్రెండ్ ని సెట్ చేస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య స్నేహం గురించి మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ కామెంట్స్ కోసం మా 24 స్టూడియో ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది స్టే ట్యూన్డ్ టు 24 స్టూడియోస్ థ్యాంక్ యూ